2024 మే 13న జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని అనేది ఎందుకు ప్రధానమైన సమస్యగా లేదు? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా అమరావతిని జాతీయ స్థాయి నగరంగా, ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తాను, దాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మూడు ముక్కలాటతో భగ్నం చేశాడు అని ఆరోపణ ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళ ప్రచారంలో అయినా కానీ అమరావతి అనేది కేంద్ర బిందువుగా ఉందా? జగన్ చెప్పేశాడు స్పష్టంగా, విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని గెలిస్తే. వాళ్ళు గెలుస్తామంటుంటారు, సర్వేలు ఏవో చూపిస్తుంటారు. కాబట్టి మేము విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన చెప్పారు. అలాగే కర్నూలులో న్యాయస్థానాలు పెట్టడం, అమరావతిలో ఇప్పుడున్న శాసన రాజధాని కొనసాగించడం, ఇది వైసీపీ అధికార విధానం. అయినా కానీ అమరావతిని పూర్తి చేసి ఉండాల్సింది ఏదో పద్ధతిలో అని నేను చాలాసార్లు చెప్పా. ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి అని. బట్ వాళ్ళకు ఒక విధానం, మూడు రాజధానుల విధానం. ప్రజలు ఏం చెప్తారో మనం చూడొచ్చు. తెలుగుదేశం జేఏసీ అనేదానికి చాలా ప్రధాన మద్దతుగా ఉండి దాదాపు 4 ఏళ్ల పాటు నడిపించిన తెలుగుదేశం, అలాగే జేఏసీ ఈ సమయంలో దాన్ని విరమించారు. వాస్తవంగా ఎన్నికల అప్పుడు సభలు పెట్టకూడదు, ఏదో కారణాలు చెప్పారు. కానీ అమరావతి కాదు, ఇప్పుడు ఇంకా ఎన్నికల్లో గెలవడం ముఖ్యం అనుకున్నారు. ఓకే, ఎన్నికల్లో గెలిస్తేనే కదా ఏదైనా. కానీ ఇప్పటివరకు వాళ్ళ ప్రణాళిక కానీ, అలాగే వాళ్ళ సభల్లో, ఉమ్మడి సభల్లో ఎక్కడా అది ఫోకస్డ్గా అమరావతి ప్రధానంగా రాజధానిగా ఉండాలన్నది వాళ్ళు ఏం చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అందరికీ ఆమోదయోగ్యమైన ఒకే రాజధాని అంటున్నారు, కానీ అమరావతి అని ఎందుకు అనడం లేదు? బీజేపీ కేంద్రంలో పాలిస్తుంది. బీజేపీ అమరావతికి కట్టుబడి ఉన్నామంటుంది. కానీ వాళ్ళ నాయకులు, అంటే ముఖ్యంగా ప్రధానమంత్రి మొన్న వచ్చినప్పుడు కానీ ఎందుకు ఆ విషయాన్ని వాళ్ళు ముందుకు తేవడం లేదు? పైగా నేను మొన్నే చెప్పాను, ఈ మధ్య ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో తేలిన తర్వాతే మేము ఎక్కడ పెట్టాలో ఆర్బీఐ శాఖ అప్పుడు చెప్తామని చెప్పి ఎందుకు వెనక్కిపోయారు? ఆర్బీఐ కేంద్రం అధీనంలోనే ఉంది కదా. అలాగే సుప్రీంకోర్టులో అఫిడవిట్, హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేశారు, రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తప్ప మా పరిధిలోది కాదని. ఆ వైఖరి ఏమైనా మార్చుకున్నారా? అంటే బీజేపీ దాటవేత ద్వంద్వ వైఖరి అనుసరిస్తూ ఉంది. గతంలో కూడా అమరావతికి వాళ్ళు ఏం సహాయం చేయలేదు, కేవలం 1000 కోట్లు తప్ప. 1000 కోట్లతో 2000 కోట్లతో రాజధాని రాదని అందరికీ తెలుసు. చంద్రబాబు చెప్పిన ప్రకారం కూడా 2 లక్షల కోట్లు కావాలి. ఈ 2 లక్షల కోట్లు భూమితో వస్తాయంటారు. భూమి అమ్మితే ఎవరికి కొంటారు? మీరు అమ్ముతారు. మీరు అమ్మి ఉండేవాళ్ళు కదా, నిజంగా రేటే వచ్చి ఉంటే. నిజంగా అంత రేటు వచ్చి ఉంటే చంద్రబాబు అమ్మి ఉండేవాడు కదా. ఎందుకు అమ్మలేదు? రేటు రాలేదు. సమస్యలు ఉన్నాయి, నిస్సందేహంగా సమస్యలు ఉన్నాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి, రాజకీయ అంశాలు ఉన్నాయి. వైసీపీ తప్ప అన్ని పార్టీలు బలపరిచాయి. 3 రాజధానులను ఎవరు బలపరచలేదు. మరి అటువంటిప్పుడు ఎందుకు తెలుగుదేశం అమరావతి ఏకైక రాజధాని అన్న అంశాన్ని ఇప్పటివరకు ఫోకస్లోకి తేవడం లేదు? మిగిలిన అలాగే అమరావతి ప్రకటన చేసినప్పుడు నేను బుక్ రాశాను కదా, అమరావతి అడుగులేటని. అమరావతితో పాటు ప్రతి జిల్లాలో ఏమేమి పెడతామో కూడా రాశారు, చెప్పారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు సభలో. అవన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు ఆ ప్రశ్నలు వస్తాయి. ఆర్బీఐది వచ్చిన తర్వాత, ఈ వివాదాలు ఇవి వస్తున్న తర్వాత లేటెస్ట్గా ఈరోజు నేను మీడియాలో చూస్తున్నాను, అమరావతిలో ఒక ప్రదర్శనశాల పెట్టారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన మోడల్స్, ఆ మోడల్స్తో ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది అక్కడ. అంటే ఇదిగో ఇక్కడ ఇది వస్తుంది, అక్కడ అది వస్తుందని మామూలుగా పెడతారు కదా మనకు ఎగ్జిబిషన్స్లోను, వీటిలో మోడల్, ఆర్కిటెక్చరల్ మోడలు, లేకపోతే స్థూలమైన చిత్రం, ప్రతిదానికి తయారు చేస్తారు కదా నమూనా. సో ఆ నమూనాలు ఉండేవి. నా ఫోటో నా పుస్తకంలో కూడా ఉంది. నిన్న ఎవరో దుండగులు వాటిని ధ్వంసం చేశారట. లేవు ఇప్పుడు అవి. దుండగులు ధ్వంసం చేశారు, వైసీపీ వాళ్ళు ధ్వంసం చేశారు. ఇవన్నీ కావాలని వాళ్ళు, అమరావతి అంటే వాళ్ళకి అంత కసి అని ఎవరో రాశారు. ఎవరు చేశారో పోలీసులు తేల్చాలి. ఏదైనా అక్కడ ధ్వంసం చేసింది మోడల్స్, నమూనాలే. కానీ ఈ నమూనాలు ఎవరు ధ్వంసం చేస్తుంటారు? వాళ్ళంటే టీడీపీ వాళ్ళంటే వైసీపీ అంటారు, వైసీపీ వాళ్ళంటే టీడీపీ అంటారు. నేను ఎందుకు అంటాను? నాకు అవసరం లేదు. కానీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఆ నమూనాలు ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కసి కొద్దీ వైసీపీ ధ్వంసం చేసిందని టీడీపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఆ నమూనాలు నిజం కాలేదు, అవి గ్రాఫిక్స్గానే మిగిలిపోయినాయి.
చంద్రబాబు ఎందుకు కట్టలేదు అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పద్ధతిలో అమరావతి కడతానని మళ్ళీ మాట్లాడలేదు ఆయన ఎప్పుడు. అప్పుడు అనుకున్నాను జరగకుండా చేశారని ఆరోపణ చేయటం తప్ప అయిపోతుంది. ఆ నమూనాలో అమరావతి కట్టడానికి చంద్రబాబు కట్టుబడి ఉన్నాడు అనేది పెద్ద ప్రశ్న. అవి ఊహాజనితంగా అప్పుడు చేశారు. నేను అప్పుడు భ్రమరావతి అన్నాను. అన్నందుకు చాలామంది నన్ను తిడుతూ ఉంటారు ఇప్పటికి కూడా. ఎవరు తిడితే ఏముంది, దాన్ని భ్రమగా మార్చారు కదా రాజధానిని. ఇప్పుడైనా కానీ మళ్ళీ అవే చెప్పడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. కాబట్టి అవి అక్కడ ఉన్నంత వరకు ఇలా చూపి కడతామన్నారు. ఎక్కడ కట్టారని ఎవరన్నా అడిగితే అది తెలుగుదేశానికి ఇబ్బందే, అది వైసీపీ వాళ్ళకు కూడా ఇబ్బందే. మేము ఇలా కట్టాలనుకుంటే వీళ్ళు కట్టలేదని వాళ్ళు చెప్పొచ్చు. ఎక్కడ కట్టారు చూపించారు కానీ మీరు ఎక్కడ కట్టారు, ఇలా కట్టారా, ఇది కట్టారా అని వీళ్ళు కూడా అడగచ్చు. కాబట్టి ఆ నమూనాలు అక్కడ ఉండడం ఇద్దరికి కూడా ఇష్టం ఉండే అవకాశం ఏం లేదు. నమూనాలు లేకపోతే ఇంకోటి తీసేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ నా ఉద్దేశంలో దర్యాప్తు చేస్తే చాలా ఆసక్తికరమైన అంశాలు వస్తాయి. ఎవరు ధ్వంసం చేశారు, ఎందుకు చేశారు, అక్కడ గడ్డి మొక్కలు ఇవన్నీ మొలిచాయన్నారు. ఇప్పుడు కాదండి, 2019లో నేను పుస్తకం కోసం ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళినప్పటికీ అక్కడ గడ్డి మొక్కలు, పేక ముక్కలు, చాలా సీసా ముక్కలు ఇవన్నీ కూడా ఉండేవి. ఐ రోట్ అబౌట్ ఇట్ ఇన్ మై బుక్ ఆల్సో ఇన్ 2019, 5 ఏళ్ల కిందటి పరిస్థితి. ఇంకా రాజధానిని పక్కన పెట్టిన తర్వాత మరింతగా పెరిగి ఉంటుంది వాతావరణం. ఏదైనా సరే ఈ నమూనా అనేది మాయం కావటం లేకపోతే లేకుండా పోవటం అన్నది అక్కడున్న పరిస్థితిని చెప్తుంది. ఈ ఎన్నికల నాటికి నా ఉద్దేశంలో ఈ రాజకీయ పార్టీల చదరంగంలో అమరావతి అనేది ప్రశ్నార్థకంగానే ఉంది తప్ప పాత రూపంలో మళ్ళీ కొనసాగుతుంది అని ఎంత మాత్రం విశ్వాసం కలగదు. అది వైసీపీ బహిరంగంగా చెప్తోంది, తెలుగుదేశం దాన్ని దాటవేస్తుంది, బీజేపీ ద్వంద్వ క్రీడ సాగిస్తుంది. అది వాస్తవం. యా.